హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా రోజుల తర్వాత వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు దొండకాయ పకోడీ ఫ్రై చేసుకుందాం మనం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత వండుతున్నాను. ఫస్ట్గా దొండకాయలు పొడవు కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, సాల్ట్ యాడ్ చేసుకొని కారం వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. దొండకాయలో చాలా ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. సో శుభ్రంగా అన్నిటికీ ముక్కలకి మసాలా పట్టేటట్టు కలిపేసుకోవాలి. కారం సరిపోయినంత వేసుకోవాలి. కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరే గిన్నెలో కొంచెం శనగపిండి, ఉప్పు, నీళ్ళు వేసుకొని కొంచెం మనం పకోడీలాగా వచ్చేటట్టు వేసుకోవాలి. పకోడీలో ఆనియన్స్ వేస్తాం, ఇందులో ఆనియన్స్ వేయం ఫ్రెండ్స్. కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అవి చిన్న చిన్న పకోడీ ముద్దల్లో వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయినాయి, తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇందులోనే కొంచెం ఒక చిన్న కప్పుకి సరిపడా పల్లీలు వేసి వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. బాగుంటుంది టేస్ట్. పల్లీలు వేసుకొని వేయించుకొని, పల్లీలు వేగాయో లేదో ఎలా తెలుస్తుంది అంటే పల్లీలు రెండుగా కొంచెం మధ్యలో గీటు పడిద్ది, అప్పుడు బాగా ఫ్రై అయినట్టు. అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను. తర్వాత దొండకాయ ముక్కలు వేసేసి బాగా ఫ్రై అయ్యేటట్టు మసాలా బట్టి దొండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అసలు టేస్ట్ అంతా ఇందులోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ దొండకాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి. మా వాళ్ళు అదంతా శుభ్రంగా బాగా చేస్తా అంటే వద్దు ముక్కలుగానే బాగుంటుందని చెప్పారు. అలాగే తర్వాత పల్లీలు, కరివేపాకు, కొంచెం నేను తాలింపు అయితే వేసుకున్నాను, అది కూడా యాడ్ చేశాను. చాలకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి. ఫైనల్గా ఇలా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మేము తిన్నాం, చాలా బాగుంది. దీనిలో పచ్చి పులుసు కూడా చేసుకున్నాం మేము. ఈ రెండు కాంబినేషన్లో సూపర్గా ఉంది. మేము తిన్నాం, మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. బాయ్ బాయ్.